హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో ఈ రోజు మనతో పాటు రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి మూవీ టీం అయితే ఉన్నారు. మరి ఆ మూవీ గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాము. సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాము. హాయ్ అండి, ఇద్దరు ఎలా ఉన్నారు? బాగున్నారు. సో డైరెక్టర్ గారు, ఫస్ట్ ఈ టైటిల్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఈ పదం ఏదైతే ఉందో అది ఎక్కువ పల్లెటూరులో వాడే పదం. పలానా రాజుగారి అమ్మాయి అండి, లేకపోతే పలానా గారి అబ్బాయి అని ఇలా ఎక్కువ వాడుతూ ఉంటారు. సో ఎందుకు పెట్టారు అసలు? ఎందుకంటే అదే నేటివిటీ టైటిల్ అనేది. అంటే మనం విలేజ్లో మాట్లాడుకుంటే ఎక్కువ పేరు పెట్టి పిల్లరు, పలానా నాయుడు గారి అబ్బాయి లేదా మోహన్ రావు గారి అబ్బాయి ఇట్లా. అంటే వాళ్ళ ఫాదర్ కానీ ఇంటి పేరు కానీ లేదా రిలేటివ్గా అలానే పిలుస్తారు. సో కథ బేస్ ఏంటంటే 2 క్యారెక్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ అన్నమాట. సో వాటి పేర్లే దీనికి పెట్టాం. సో అట్లా. సో ఈ కథకి కూడా ఇవి బాగా యాప్ట్ అవుతాయి, అందరి నోళ్ళల్లో ఉండేది ఈ పేరు అని చెప్పి పెట్టేశారా? అవునండి. ఓకే అండి. సో ఈ కథ రాయడం కానివ్వండి, లేకపోతే హీరో కానీ సెలెక్ట్ చేయడం కానివ్వండి, సో ఈ ప్రాసెస్ అంతా ఎలా స్టార్ట్ అయింది? ఇది చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగిందండి. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా మూవీ తీస్తారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే అనుకోకుండా పండుగకి ఊరు వెళ్తూ ఉంటాం కదా, సంక్రాంతి ఆ టైంలో. అలా వెళ్ళినప్పుడు జబర్దస్త్ బాబీ అని వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో సరదాగా ఒక దగ్గర కూర్చున్నప్పుడు సరే ఒకటి అనుకుంటున్నాను ఎలా ఉందని జస్ట్ చిన్న ఐడియా చెప్పాను. నేను ఐడియా చెప్పగానే చాలా బాగుందండి, ఇది డెవలప్ చేస్తే బాగుంటుందని విత్ ఇన్ 1 వీక్ మళ్ళీ వెళ్ళి అక్కడే ఉన్నామంతా. సరదాగా వెళ్ళి మన పుష్ప దుర్గాజీ, జబర్దస్త్ బాబీ అండ్ అశోక్ అందరం కూర్చొని ఒకసారి అనుకున్నాం, లేదు చాలా బాగుంది, లవ్ అండ్ క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యింది. బేసిక్గా విలేజ్ బ్యాక్డ్రాప్ అనేసరికి దట్టు రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి నేటివిటీ టైటిల్ లవ్ స్టోరీ అనుకుంటారు, బట్ ఇందులో లవ్ అండ్ క్రైమ్. అదే ట్రైలర్ చూసినప్పుడు ఓకే అంత ప్రశాంతంగా వెళ్తుంది అనుకునే వరకు ఏదేదో జరిగిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో అట్లా అనుకున్నాం అనమాట. ఆ తర్వాతే ఇంకా హీరోని అప్రోచ్ అవ్వడం అట్లా ప్లాన్ చేసుకుని ఆన్సర్స్కి. ఓకే. సో హీరో గారు, సో ఈ మూవీ మీరు అసలు ఎందుకు ఒప్పుకున్నారు? మెయిన్ రీజన్ ఏంటండి? స్టోరీ బాగా నచ్చిందండి. అంటే యాక్చువల్గా మాకు ముందు నుంచి పరిచయం ఉంది. ఓకే. సో అన్ఎక్స్పెక్టెడ్గా నాకు కాల్ చేసి, అంటే నేను ఆల్రెడీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గానేనా? అన్ఎక్స్పెక్టెడ్గానే. ఓకే. అంటే నేను కూడా మూవీస్లో ట్రై చేస్తూ ఉండగా 1 ఫైన్ డే కాల్ చేసి ఇలా మూవీ అనుకుంటున్నాం అని చెప్తే, సో స్టోరీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తే నచ్చి నేను వెంటనే ప్రొసీడ్ అయిపోయాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఓకే చెప్పేసి. మరి హీరోయిన్ ఎలా సెలెక్ట్ చేశారు? హీరోయిన్ అయితే నేను ఆల్రెడీ వేరే మూవీ కోసం ఆడిషన్ తీసుకున్నాం, వేరే ఫ్రెండ్ దానికోసం ముంబై వెళ్ళేసి. సరే తనని నేను చూసినప్పుడు నేను ఇంప్రెస్ అయిందంటే ఎక్కువ విలేజ్ బ్యాక్డ్రాప్ అమ్మాయిలాగా లేదా హోమ్లీగా ఉంది అన్న సెన్స్లో వెంటనే తనకు చెప్పాను, ఇలాగా అప్రోచ్ అయ్యాం మేము ఒక దానికి, ఆ అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుంటే తను కూడా ఒకసారి చూద్దామని అనుకున్నాం. తర్వాత ఒక ఫోటోషూట్ పెట్టుకున్నాం, పర్ఫెక్ట్ యాప్ట్ అయింది అమ్మాయి. మీరు విజువల్లో చూస్తే అర్థమవుతుంది, ఒక మోడల్లో ఉండదు తను, ఒక విలేజ్ అమ్మాయి, సేమ్ మన పక్కింటి అమ్మాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ అట్లా అని. సో అలా ఫైనల్ చేసుకున్నాం. అవునండి. ఓకే. సో జనరల్గా ఒక కొత్తగా మనం అప్కమింగ్ హీరో లాగా వస్తున్నామా, హీరోయిన్ లాగా వస్తున్నాం, లేకపోతే అప్కమింగ్ డైరెక్టర్ ఏది అప్కమింగ్ అన్నా కానీ గుండెలు మన చేతిలోకి వచ్చేయడం అన్నది జరుగుతుంది. సో ఇప్పుడు మీ పొజిషన్ ఎలా ఉంది అప్కమింగ్ కాబట్టి డెబ్యూ మూవీ? చాలా టెన్షన్గా ఉందండి. ఆల్రెడీ చేతుల్లోనే ఉన్నాయి గుండెలు. వెయిటింగ్ ఫర్ దట్. ఓకే. సో మీకు జనరల్గా ఇప్పుడు ఒక కథ విన్నప్పుడు మీరు ఆ కథలో మీరు అసలు దేన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తారు, ఏ పాయింట్ మీద ఓకే చేయడానికి? థ్రిల్లర్, ఓకే, సస్పెన్స్. సబ్జెక్ట్ కూడా ఇట్స్ వెరీ క్యాచీ, సస్పెన్స్ థ్రిల్లర్ కదా. అంటే కమర్షియల్ సబ్జెక్ట్, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువ ఉండటం వల్ల, అండ్ సాంగ్స్ కూడా నాకు ముందే ట్యూన్స్ అది వినిపించారు యాక్చువల్లీ డైరెక్టర్. సో దానికి కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. సో డెఫినెట్గా ఇట్ విల్ వర్కౌట్ అనిపించింది. సో జనరల్గా ఒక క్యారెక్టర్ మనం చేస్తున్నామంటే ఎక్కడో దుక్కున ఆ క్యారెక్టర్కి, మన ఒరిజినల్ క్యారెక్టర్కి కొంచెం సింక్ అవుతుంది. సో అలా ఏమన్నా అయ్యా, లేకపోతే మొత్తం డిఫరెంట్? ఆల్మోస్ట్ సిమిలర్. ఆల్మోస్ట్. ఓకే. సో బేసికల్లీ నేను కూడా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. సో మాది అమలాపురం. సో మోస్ట్లీ నా క్యారెక్టర్ చాలా కనెక్ట్ అయి ఉన్న క్యారెక్టర్ ఇది, రియలిస్టిక్గా లైక్. ఓకే. అయితే పెద్ద టైం పట్టలేదేమో క్యారెక్టర్లోకి వెళ్ళడానికి? అస్సలు పట్టలేదు, ఇమీడియట్ గా జంపింగ్. ఇంకా బయటకు వచ్చేది ఏముండదు, అదే క్యారెక్టర్ మీద కాబట్టి అందులో ఉండిపోయారు. అందులో ఇంకా ఛాన్స్ దొరికింది బాగా చేయడానికి, కొన్ని బయట చేయలేడు కదా. ఓకే. అంటే బయట ఉన్న కసంతా సినిమాలో తీర్చుకున్నారా? అలా ఏం లేదు, 50%. ఓకే. అలాగా బయట ఉన్న కథలు సినిమాలో తీర్చుకున్నారంటే 50% అంటున్నారు కదా, ఏ సిచ్యువేషన్స్ అండి మాకు చెప్పండి. చెప్పాలి అసలుకే డెబ్యూ మూవీ ఓపెన్ అవ్వండి.
లైక్ బేసికల్గా నేను కొంచెం రిజర్వ్డ్గా ఉంటాను. ఓకే. సో నా క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంటుంది మూవీలో. సో కొన్ని కాలేజ్ టైంలో మేము చేసే పనులు అవి సమ్ హీరోయిన్స్ ఆగమాగం పనులన్నీ అక్కడ చేయలేవి ఇక్కడ చేశారు అంతేనా? అక్కడ చేసినవి ఇక్కడ కూడా కొన్ని రిపీట్ అయినట్టు. ఆగం పనులే అక్కడ ఒక 50% చేస్తే ఇంకో 50% మూవీలో చేశారు. ఓకే, మొత్తం 100% కంప్లీట్ చేశారు అంతే కదా? ఓకే. ఇంకా ఉందా అంటే స్పేస్ ఇస్తున్నారు, గ్యాప్ వచ్చింది. మీరు తీసుకున్నారా? లేదండి. మరి వచ్చిందా? వచ్చిందండి, ఇంకా అది స్టోరీలో వెళ్ళిపోయింది అలా. ఓకే, సింక్ అయితే ఇంకా ఎక్కడో ఉంది, ఇంక కొంచెం చేసి ఉంటే బాగుండు అని. పాప హీరో గారు చాలా ఇబ్బంది పడుతున్నారు అది చెప్పడానికి. సో ఈ మొహమాటం ఎక్కడైనా షూటింగ్స్ టైంలో మీకు ఇబ్బంది అయిందా? అస్సలు లేదండి. ఆన్ సెట్స్కి కెమెరా ముందుకు వచ్చేసరికి అసలు ఇక తన ముందే అంటే క్యారెక్టర్లో ఉండేవాడు. స్టార్ట్ అవ్వకముందే ముందు రోజే సీన్ పేపర్స్ తీసుకోవడం, ప్రిపేర్ అవ్వడం. అంటే మేము స్టార్టింగ్ స్టేజ్ నుంచి జర్నీ అవుతూనే ఉన్నాం కదా. ఈవెన్ స్క్రిప్ట్ టైంలో కూడా మాతోనే ఉన్నాడు బేసిక్గా. అంటే హీరో కథ ఓకే చేసేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆన్ సెట్కి రావడం కాకుండా మాతోనే జర్నీ. డిఓపి, నేను, నా అసిస్టెంట్ డైరెక్టర్స్ వీర సాయి అని తను చాలా సపోర్ట్ చేశాడు కథలో. సో మాతో ట్రావెల్ అవుతూనే ఉన్నాడు. సో హీ నోస్ ఎవ్రీథింగ్, అంటే స్క్రిప్ట్ గురించి మొత్తం తెలుసు. సో నాకైతే చాలా ప్లస్ అయింది అది. తనే చెప్పేసేవాడు, ఇలా అనుకున్నాం కదా, ఇది వెళ్ళిపోదాం అది వెళ్ళిపోదాం, అట్లా చాలా సపోర్టివ్. ఓకే. షూటింగ్ ప్రాసెస్లో ఏమైనా చేంజెస్ చేశారా అండి స్క్రిప్ట్లో? అయ్యో ఎవ్రీడే అండి, ఎవ్రీడే. ఓకే. వాళ్ళకి అదే టార్చర్ అయిపోయేది. ఓ పక్క షార్ట్ చెప్పడం, నేను వెళ్ళి పక్కన రాస్తూ ఉంటే మా దుర్గాజీ గడికి అయితే ఇంకా అసలు మిగతా వాళ్ళందరికీ స్క్రిప్ట్లు వాళ్ళ క్యారెక్టర్స్ లిమిటెడ్ స్క్రిప్ట్ అట్లా ఉండేది. కానీ మనోడిది వచ్చేసి ఒక అంటే చెప్పకూడదు, ఇప్పుడు రివీల్ చేయకూడదు తన క్యారెక్టర్. తనతో మాత్రం నేను ఎప్పుడు ఫ్రెష్గా మారుస్తూనే ఉండేవాడిని సెట్లో. సో మార్చుతూనే ఉన్నారు, బట్ ఇంకా అవుట్పుట్ అంతా ఎన్ని రోజులని మార్చుతాం, మొత్తం సినిమా కంప్లీట్ చేయాలి మనం. కంప్లీట్ చేసేది కూడా ఇది మార్చితే బాగుంది అనిపించిందా? లేదండి, నేను మార్చిన తర్వాత బెటర్ వచ్చింది అనిపించింది. ఓకే. అంటే వీళ్ళందరికీ తెలుసు, ఆల్మోస్ట్ నేను 2 o'clock నైట్ లేచి 5 వరకు నేను స్క్రిప్ట్ మళ్ళీ రీరైట్ చేసుకుని అప్పుడు అందరినీ లేపి నేను ఫాలో చేసేవాడిని. లేవండి షూట్కి వెళ్ళాలండి. నా రూమ్ లో ఉన్న వాళ్ళకి అయితే ఇబ్బంది, ఈవెన్ డిఓపి అయితే ఏంది డార్లింగ్ తెల్లవారు అని లైట్స్ ఆన్ చేసుకుని రాస్తూ ఉండేవాడిని అట్లా. ఓకే. సో షూటింగ్ ప్రాసెస్లో ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమైనా జరిగాయా? అంత అన్ఎక్స్పెక్టెడ్ అంటున్నారు, అందులో ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా జరిగాయా మీకు? అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటే లైక్ కొన్ని లొకేషన్స్లో జరిగినాయి అంట. లైక్ క్లైమాక్స్ షూట్ వచ్చి అది కొంచెం చాలా డిఫరెంట్ లొకేషన్. సో అక్కడ ఏంటంటే లైక్ అదర్ స్టేట్స్ నుంచి వచ్చి అది అదేంటది సీ ఏరియా కదా. అంటే అదర్ స్టేట్ నుంచి వచ్చి వలస చేపల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి కొన్ని హట్స్ వేసుకొని కొన్నాళ్ళు బాగా వేటాడి సంపాదించుకుని వెళ్ళిపోతారు. ఆ హట్స్ అన్ని అలాగే రగ్గడ్ ప్లేస్ అనమాట. అక్కడ ఎవరు మసలు, అసలు ఎవరు అక్కడ తిరిగేది ఉండదు అసలు. లైక్ కాకులు కూడా కనిపించావు అక్కడ. అలాంటి లొకేషన్ లో మేము షూట్ చేయాలి. అక్కడికి వెళ్ళి కనిపించారు అందరికి? కనిపించాము. ఒక లొకేషన్ యాక్చువల్లీ షూట్ చేస్తున్నప్పుడు చాలా క్రౌడ్ వచ్చారు అక్కడ నుంచి. సో ఏం జరుగుతుంది ఏంటి అని, మనకైనా ఇంటరప్షన్ జరుగుతుందా అని అదొక టెన్షన్. వాళ్ళ కళ్ళన్నీ మన మీదే ఉంటాయి. ఒక్క దగ్గర అయితే మాకు చాలా టార్చర్ చేశారు. ఈవెన్ విత్ పర్మిషన్స్ తో వెళ్ళినా పోలీస్ సపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళు జాలర్లు అనమాట. అంటే వాళ్ళని తప్పట్టకూడదు కానీ బట్ వాళ్ళ ప్లేస్కి వెళ్ళేసరికి వాళ్ళు కొంచెం చాలా ఇది చేశారు. అయితే వాళ్ళు మమ్మల్ని షూటింగ్ ఆఫ్ చేసేసారు చెప్పాలంటే. మళ్ళీ మేము డిఎస్పీ గారు చాలా సపోర్టివ్ అనమాట. ఆయన అయితే అరే యంగ్ టీం చేస్తున్నారు అని చెప్పి ఆయన మళ్ళీ ఫోర్స్ని పంపించి మా షూటింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫినిష్ చేశారు అట్లా. సో ఇప్పుడు హీరో గారివి హీరోయిన్ గారివి కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు, నేను చెప్పింది ఒకటి కదా, అలా ఏమైనా జరిగాయి అండి ఇద్దరు ఎవరిదైనా? లేదు బెటర్ అయితే వచ్చింది కానీ బట్ నాకు బ్యాడ్ అనిపించింది అయితే ఎక్కడ లేదు. చెప్పాను కదా ఇంతకు ముందే తన ఇన్వాల్వ్మెంట్. కానీ అమ్మాయి అంటే ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ తను, అది కూడా మాకు సెట్లోకి వచ్చిన తర్వాత తెలిసింది. సో తనకు తెలుగు రాదు, నేను ఇంగ్లీష్లో టింగ్లీష్ అది రాసిచ్చాను. రాసి ఇవ్వగానే జస్ట్ గివ్ మీ 10 minutes సార్ అనేది అలా వెళ్ళి అలా వచ్చేది సింగిల్ టేక్ అట్లా చెప్పేసేది విత్ ఎక్స్ప్రెషన్ విత్ ఎమోషన్. మీరు క్లైమాక్స్ రేపొద్దున థియేటర్లో చూస్తే సెకండ్ హాఫ్లో తన పర్ఫార్మెన్స్ అక్కడ తెలుస్తుంది బాగా.
ఇప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్గా మన ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం. యాక్టర్స్ అందరు రెడీగా ఉంటారు, మన దగ్గర కథ కూడా మంచిగా ఉంటుంది, విత్ హై వోల్టేజ్ క్లైమాక్స్తో రెడీగా ఉంటుంది. కానీ ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టే వాళ్ళు మనకేమో దొరకరు. ఆ విషయంలో ఏమైనా ఇబ్బంది అయిందా అండి మీకు? స్టార్టింగ్లో అయితే కొంచెం అయింది. తర్వాత కుమారి గారని ఆవిడకి ఎప్పుడైతే చెప్పామో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కానీ, తర్వాత రామదాస్ గారు సపోర్ట్ కానీ, అసలు మాకు ఆల్మోస్ట్ షూటింగ్ అయితే స్టార్ట్ అయిన తర్వాత బాగానే వెళ్ళిపోయిందండి, టెన్షన్ ఏం లేదు. మాకు ఇంకా టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం అయింది కానీ, వర్షాలు పడ్డం కానీ అట్లా ఇంకా ఏ ఇబ్బంది అయితే లేదు. ఓకే. సో అసలు మీరు హీరో అవ్వాలని ఎందుకు అనుకున్నారండి? ఒక యాక్టర్ అవ్వాలని? నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను. అదే యాక్టర్, అందుకే మళ్ళీ మెన్షన్ చేసే యాక్టర్ అని. యాక్టర్ అవ్వాలనుకున్నా. లైక్ నాకు యాక్చువల్గా నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. అన్ఎక్స్పెక్టెడ్ హీరో అయ్యేది కూడా. ఓకే. మూవీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, హీరో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యాను. ఓకే, కంప్లీట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ అయిందా? ఓకే. అసలు ఆ ఆలోచన అన్నది మీకు ఎక్కడ పుట్టింది యాక్టర్ అవ్వాలి? కాలేజ్ డేస్ నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్. అంటే మా కాలేజ్ టైంలో ఆ టైంకి మేము పెద్ద అంత ఇంట్రెస్ట్గా టార్గెట్ చేయలేదు. సో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత చూద్దాం. కానీ ఆ టైంలోనే ఈ చాలా హీరోస్ అయిపోయారు నా కళ్ళ ముందే. అంటే నేను వైజాగ్లో చదివాను బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ. సో ఆ టైంలో ఈ వైవ, హర్ష వీళ్ళందరూ చూస్తే ఉండేవాళ్ళం. సర్లే చేద్దాం అని చెప్పి అలా డేస్ పాస్ ఆన్. సో ఫైనల్లీ గాట్ ద ఆపర్చునిటీ. ఓకే. సో అలాగా అది కాస్త ముదిరి హీరోగా ఈరోజు ముందు కూర్చోబెట్టారు. సో మీకు డైరెక్టర్ అవ్వాలని ఎలా అనిపించింది సార్? స్టార్టింగ్ నుంచి అండి, అంటే నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు. ఓకే, మీకు ముందు నుంచే 6th క్లాస్లో కాలేజ్. అంటే నాకు సినిమా నాలెడ్జ్ అంత లేదు, అంటే చిన్నపిల్లలం కదా. నేను హై స్కూల్లో ఉండగా మా పక్క ఊర్లో రుక్మిణి మూవీ షూటింగ్ జరిగింది. బట్ ఆ తర్వాతే తెలిసింది, మా తాతయ్య గారు చంటి మూవీ కూడా నన్ను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు ఎత్తుకుని వెళ్ళారు. ఎందుకంటే మా లొకేషన్స్లోనే చంటి, వెంకటేష్ గారు చంటి, అంటే రవిరాజ పిన్శెట్టి గారిది మా పక్క ఊరు, వాళ్ళ అమ్మమ్మ గారిది. సో అదే ఊర్లో రుక్మిణి సినిమా షూట్ చేశారు. నేను అప్పుడు వెళ్ళాను బేసిక్గా, జస్ట్ అంటే స్కూల్ పిల్లలందరినీ తీసుకుని వెళ్ళారు. వెళ్ళినప్పుడు చూసాను, అప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోయింది, డైరెక్టర్ అంటే ఎంత పెద్ద హీరో అయినా డైరెక్టర్ కూర్చోమంటే కూర్చోవాలి, నించోవాలి అన్న ఇంటెన్షన్ బాగా నచ్చింది నాకు. తర్వాత అంటే అప్పటి నుంచి లీడర్షిప్ క్వాలిటీ అనేది బాగా, ఈవెన్ 10th క్లాస్లో కూడా స్కూల్ ఎస్పీఎల్ నేను అట్లా అలా డైరెక్షన్ అంటే నెంబర్ ఆఫ్ మూవీస్ చూడడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడడం. ఒక మూవీ నచ్చిందంటే అసలు లైక్ బద్రి అలా అని కాదు, ఎలాంటి మూవీ అయినా ముందు నెంబర్ ఆఫ్ టైం చూసేస్తూ ఉంటాను. సో అలా బాగా ఇంట్రెస్ట్ అండి అంతే. జనరల్గా ఇప్పుడు యాజ్ అ ఆడియన్గా మేము సినిమాని ఒక కోణంలోనే చూస్తాం. హీరో హీరోయిన్ ఎట్లా యాడ్ చేస్తున్నారు, పాటలు మంచిగా ఉన్నాయా, లాస్ట్లో క్లైమాక్స్లో ఎవరైనా చనిపోతారా లేకపోతే ఇద్దరు కలుస్తారా, ఇవే మాకు మెయిన్ ఇంపార్టెంట్. సో డైరెక్టర్గా మీరు వేరేగా చూస్తారు సినిమాని, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరేగా ఉంటుంది. ఎలా చూస్తారు? ఎలా అంటే ఒక డైరెక్టర్గా అంటే టెక్నికల్ వాల్యూస్ చూస్తామండి. అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక మూవీ చేయాలంటే మెయిన్ కెమెరా, అవి టెక్నికల్గా ఎలా అప్డేట్ అయినాయి, ఇది తర్వాత స్టోరీ అండ్ మెయిన్ అయితే స్టోరీ, అంటే ప్లాజెస్ ఏమున్నాయి, లేదా లాక్ హుక్స్ ఎక్కడ ఉన్నాయి, ఆడియన్ని కనెక్ట్ చేసే హుక్ ఏంటి, ఇవి హైలైట్గా చూస్తూ ఉంటాం మేము బేసిక్గా. అంటే యాజ్ ఎ రైటర్గా ఇప్పుడు నేను రాసిన కథలన్నీ ఆల్మోస్ట్ నా దగ్గర ఒక రెడీ, అంటే బౌండెడ్ స్క్రిప్ట్స్ అయితే 4-5 రెడీగా ఉన్నాయి. చెప్పాలంటే ఈ స్టోరీ అది చెప్పాను కదా, అన్ఎక్స్పెక్టెడ్గా చేసాం. అంటే చిన్న మూవీ లాగా నా దగ్గర ఉన్న కథలన్నీ కొంచెం పెద్దవి. సో నేను వచ్చినప్పటి నుంచి కూడా నేను ఫస్ట్ అప్రెంటిస్గా చేసింది కూడా పేరేది చెప్పను, పెద్ద సినిమాకి. సో అప్పటి నుంచి అంటే థాట్స్ అలానే ఉంటాయి కదా, మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి హౌ టు బిహేవ్ టు అదర్స్ అని ఎలా అనుకుంటామో అలాగే మనం వచ్చి వర్క్ చేసిన దాన్ని బట్టి కూడా మన ఆలోచనలు ఉంటాయి. సో అట్లానే ఈ కథ వచ్చేసరికి సరే పెద్దవి ఉన్నాయి, రెడీ అవుతున్నాయి, మేము అన్ఎక్స్పెక్టెడ్గా అనుకుని రెడీ చేసిన కథ ఇది. అలా కథ కానీ బెస్ట్ వచ్చేసింది అది అనుకోకుండా. అంటే ఒక లవ్ స్టోరీలా స్టార్ట్ చేసి అందులో క్రైమ్ని ఇంక్లూడ్ చేయడం, మీకు చెప్పకూడదు అంటే ఒక హింట్ అయితే అవ్వచ్చు, ఓపెనింగ్ అమ్మాయి చనిపోతుంది. ఈ అమ్మాయి చనిపోతుంది. సో ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మీరు ట్రైలర్ చూసి అర్థమవుతుందిగా. అందుకే నేను ఇది ఓపెన్ చేశాను, ఎందుకంటే ట్రైలర్ లో ఓపెన్ చేశాను ఏంటి, హీరో పరిస్థితి ఏంటి, చూసే ఆడియన్స్ పరిస్థితి ఏంటి అని డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు తను చనిపోయే బిఫోర్ డే కూడా తనతోనే కలిసి ఉంటుంది. చిన్న ఆర్గ్యూ అవుతుంది ఇద్దరి మధ్య, అన్ఎక్స్పెక్టెడ్గా నెక్స్ట్ డే అమ్మాయి డెత్. ఈవెన్ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ టార్గెట్ చేసేది హీరోనే, బట్ తనకి తెలుసు తను చేయలేదని, బట్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మెయిన్ లైన్. సో అట్లా
ఇది అంటే మెయిన్ మీరు అడిగిన దానికి మెయిన్ యాజ్ ఎ రైటర్ యాజ్ ఎ డైరెక్టర్గా మేము చూసేది మెయిన్ కథ. ఓకే ఆ కథ తర్వాత ఏదైనా ఓకే అటు ఎస్ ఎగ్జాక్ట్లీ అది బలంగా ఉంటే యా వీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు ఈ సినిమా హీరోగా చేశారు, నెక్స్ట్ సినిమా వేరే క్యారెక్టర్ అంటే హీరోగా కాకుండా వేరే క్యారెక్టర్ వచ్చింది, మీరు చేస్తారా, చేయడానికి రెడీనా? వేరే క్యారెక్టర్ అంటే డిపెండ్స్ నా Story క్యారెక్టరైజేషన్ బట్టి అండ్ స్టోరీ బట్టి. ఓకే అంటే ఓకే అంటే హీరోగానే కాకుండా మీ క్యారెక్టర్కి వెయిట్ ఉంది అంటే వేరే క్యారెక్టర్ అయినా పర్లేదా? డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ అండి. అంతే అంత లేకపోతే ససమేరు మీరు నో చెప్పేస్తారా? ఓకే అవతల స్టార్ క్యాస్ట్ అండి, ఏదో ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు ఇలాంటి వాళ్ళు మేబీ నో చెప్పొచ్చు అండి. నో చెప్పొచ్చు అంటే అక్కడ కాస్టింగ్ తో పని లేదు, ఇంపార్టెంట్ లేదు అంటే ఐ కాంట్ కాంప్రమైజ్. ఓకే మీ క్యారెక్టర్ కి ఇంపార్టెంట్ ఉంటేనే మీరు ఒక అడుగు ముందుకేస్తారు, లేదంటే స్టార్ కాస్ట్ అయినా చెయ్యరు. నో అండి. ఓకే స్టార్ కాస్ట్ అయినా చెయ్యరంట హీరో గారు, గుర్తుపెట్టుకోండి. పోనీ మల్టీ స్టార్లో మీ పక్కన ఎవరు ఉండాలి, లేకపోతే మీరు ఎవరు పక్కన ఉండాలనుకుంటున్నారు ఫ్యూచర్? చాలా తిక్కమక్క క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు చెప్పాల్సిందే. ఇప్పుడు ఒక మంచి మీకు కంఫర్టబుల్ స్క్రిప్ట్ వచ్చిందండి అంటే మీ క్యారెక్టర్కి వర్త్ అన్నట్టు ఉంది క్యారెక్టర్, సో మీ పక్కన ఇంకొక స్టార్ ఎవరు ఉంటే బాగుంటుంది అంటే లైఫ్లో ఒక్కసారైనా వాళ్ళతో వర్క్ చేయాలని ఉంటుంది కదా, అలాగా. ఐ కాంట్ సే దిస్ అండి. అంటే లిస్ట్ ఉందండి, ఫస్ట్ మూవీకి చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడు అనుకుంటారు. లిస్ట్ ఉంది. పోనీ మీకు నచ్చిన హీరోస్ చెప్పండి, మేము అందరం సెలెక్ట్ చేసుకుంటాం. అది ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు. నచ్చిన హీరోస్ అంటే అందరూ స్టార్ హీరోసే. సో చెప్పండి పర్లేదు, ఇప్పుడు టాప్ 3 చెప్పండి. సో టాప్ 3 ప్రెజెంట్ ఉన్న హీరోస్ నేను పెంచేస్తున్నాను లెక్క. టాప్ 3 చాలా ఎక్కువ. ఓకే మేబీ చెప్పండి. చెప్తే కొంచెం అతిగా ఉంటుందేమో. విశ్వక్షేణ్ లాంటి హీరో గారు అయితే అదేముంటది, ఎవరిష్టం వాళ్ళది కదా. చాలా మంది హీరోలు ఉన్నారండి ఇండస్ట్రీలో. నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఉంటుందండి, రెడీ అవ్వండి. డైరెక్టర్లు, హీరోలు మీకు హింట్ ఇచ్చాను, మీరు చెప్పండి. శ్రీ విష్ణు గారు. ఓకే విశ్వక్సేన, శ్రీ విష్ణు గారు. ఓకే ఇంకొకరు విష్ణు గారు, విశ్వక్షేణ్ గారు అండ్ సడన్ గా అడుగుతుంటే నాకు మెనీ హీరోస్. సరే ఆలోచించుకోండి, ఇంకొకటి చెప్పాలి మీరు. ఇప్పుడు మీకు డైరెక్టర్ అవకాశం వచ్చింది, ఏ హీరోని పిక్ చేసుకుంటారు, ఆయనతో ఎలాంటి సినిమాలు చేయడానికి మీరు ముందుకెళ్తారు? అందరూ ఒక్కొక్కరిని ఒక్కొక్క యాంగిల్లో చూస్తారు హీరోని, అలాగా. మంచి క్వశ్చన్ అండి. కాకపోతే నేను నా దగ్గర ఉన్న కథ నెక్స్ట్ నేను ఏ కథతో వెళ్ళబోతున్నాను అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతాను. ఓకే మీ కథ ఇప్పుడు మీ 4 రెడీగా ఉన్నాయి అన్నారు కదా, సో వాటిని మైండ్ లో పెట్టుకొని చెప్పండి. అవి రివీల్ చేయకండి, వాటిని మైండ్ లో పెట్టుకొని చెప్పండి. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్గా నేను అనుకోవడం అయితే అండి, అంటే అది జరుగుతుందో లేదో నాకు తెలియదు, అంత డిపెండ్స్ ఆన్ హీరోస్ కాబట్టి ఆ టైం కూడా కలిసి రావాలి. నెక్స్ట్ అయితే నిఖిల్ అనుకుంటున్నాను, ఆ తర్వాత నాని. అంటే కథలు రెడీగా ఉన్నవి, తర్వాత ఇంకొకటి రెడీగా ఉంది, అదైతే చెప్పకూడదు. అండ్ సూర్య కార్తిక్ మల్టీ స్టారర్, తమిళ్ సూర్య కార్తిక్ బ్రదర్స్. అయ్యో కాదు, అదర్స్ అంతెందుకు ఆల్రెడీ రెడీగా ఉన్నారు మా ఇద్దరిని. మళ్ళీ ఇంకో కాంబినేషన్ సేమ్ లొకేషన్స్ లో ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో మీరు అని ఆల్రెడీ మాకు చెప్పారు. లేదు అట్లా కాదు, మీరు నన్ను లాక్ చేశారండి, నన్ను బుక్ చేశారు మీరు. సరే మీరు ఇంకొకరు చెప్పాలి. ఇంకొకరు చెప్పాలండి, మీరు ఆలోచించుకోకుండా ఇంకొక క్వశ్చన్ డైరెక్టర్ గారికి వేశారు. ఆర్టిస్ట్ సత్య అని, తన హీరోగా కూడా చేశారు. అతనితో కాంబినేషన్ అయితే నాకు చాలా కంఫర్ట్. ఓకే సో మీరు బేసిక్ గా ప్రిఫర్ చేసే థ్రిల్లర్స్ కైనా లేకపోతే ఇంకేమైనా మూవీస్ కైనా ప్రిఫర్ చేస్తారా? సో మోస్ట్లీ అండి, అంటే డిపెండ్స్. ఇంట్రెస్టింగ్ ఉన్న సబ్జెక్ట్ ఏదైనా సరే, లైక్ లవ్ స్టోరీ అయినా సరే, ఏదైనా పర్లేదు, ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఓకే సార్ ఇప్పుడు ఏ మూవీస్ కైనా కానివ్వండి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అది థ్రిల్లర్ అయినా లేకపోతే ఏదైనా కానివ్వండి మ్యూజిక్ అందరూ దూరిపోతున్నారు మ్యూజిక్లోకి. సో ఈ మూవీ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సూపర్ అండి. అసలు రోషన్ అయితే అసలు ఎఫర్ట్
తను ఎంతవరకు ఇవ్వగలడో అంత ఎఫర్ట్ పెట్టించాడు నాకు. ఓకే. తను నాకు చాలా రోజుల నుంచి తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు, ఫ్రెండ్స్ మేము బేసిక్గా. తను చాలా మూవీస్కి మ్యూజిక్ డైరెక్టర్గా చేశాడు. తర్వాత నేను ఇది అనుకున్న తర్వాత ఫస్ట్ హీరో నుంచి ఎవరు అనుకుంటున్నావు ఏంటి అంటే కొత్త వాళ్ళు అయితే వద్దు కొంచెం ఇదంటే నేను చెప్పాను ఇలాగా నేను ఆల్రెడీ ట్యూన్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అంటే మామూలుగా మీరు తెలిసింది ఏంటంటే మనం అడ్వాన్స్లు ఇచ్చి ప్రొడ్యూసర్ ఓకే అయిన తర్వాత అంతా ఓకే అనుకున్న అగ్రిమెంట్లు అయిన తర్వాత ట్యూన్స్ కొడతాను. బట్ నేను అలా కాదు, కథ చెప్పాను వెంటనే. నేను ఊర్లో అమలాపురంలో ఉండి కథ చెప్పాను, ట్యూన్స్ రెడీ చేశాడు, రమ్మన్నాడు, వచ్చాను. నేను ఎక్కువ కొంచెం ట్యూన్స్ విషయంలో బాగా ఇది పర్టికులర్గా ఉంటా, నాకు నచ్చలేదంటే నచ్చలేదు. సో అలా ట్యూన్స్ అనుకున్న తర్వాత లాక్ చేసుకున్నాం. తర్వాత అసలు తను వెరీ కంఫర్ట్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్టర్కి ఏం కావాలి ఫస్ట్ అది బాగా క్యాచ్ చేస్తాడు. నాకున్న బెస్ట్ థింగ్స్లో ముగ్గురు అండి నా సినిమాకి, మ్యూజిక్, డిఓపి అండ్ పోస్టర్ డిజైనర్. వాళ్ళ ముగ్గురు కూడా డైరెక్టర్ ఏం ఆలోచిస్తున్నాడు అన్నదే ఆలోచిస్తారు. ఓకే, వాళ్ళు పరకాయ ప్రవేశం చేశారు. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. ఈవెన్ నేను మురళి డిఓపి గురించి చెప్పాలి, తను కూడా కథ చెప్పిన తర్వాత అసలు ఎంత ఇన్వాల్వ్మెంట్ అంటే తను సేమ్ యాజ్ ఇట్ ఈస్ తనకి ఎలా స్క్రిప్ట్ మొత్తం మైండ్లో ఉందో సెట్కి వెళ్ళగానే నెక్స్ట్ ఇదే కదా, ఓకే డన్, ఆర్టిస్ట్ అంతా రెడీ చేసేయండి, ఇది మేకప్, తనే ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా చేసేవాడు. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే, ఈ సిచ్యువేషన్కి ఇలా వెళ్తే బాగుంటుంది డార్లింగ్ అని అన్నప్పుడు తను రెడీ చేయడం. అండ్ లిరిసిస్ట్ రెహమాన్ గారు మీకు తెలిసే ఉంటుంది, ఆయన డియర్ కామ్రేడ్లో అయితే మొత్తం ఆల్ సాంగ్స్ ఆయన రాశారు. సో ఆయనతో మాట్లాడిన తర్వాత ఒక సిచ్యువేషన్ చెప్పడం, ఆయన చాలా బాగుందండు, వెంటనే ఆయన ఇమ్మీడియట్గా ఇన్వాల్వ్ అవ్వడం అట్లా. సో రోషన్ అయితే 100% ఇచ్చాడని నాకైతే. తనే మెయిన్ ప్లస్ డిఓపి అండ్ ఇది. అది లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పింది ఒకటే, సినిమా అనేది డైరెక్టర్ ఎంత టాలెంటెడ్ అయినా, కథలో ఎంత దమ్మున్నా అది ఆడియన్స్ కనిపించేది రెండు విషయాలండి, నయనానందం, శ్రవణానందం. ఒకటి కెమెరా, రెండు మ్యూజిక్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ నాకనే కదా ఎనీ డైరెక్టర్. మీరు అందుకే కొంతమంది డైరెక్టర్లు చూడండి, కొంతమంది లాక్ అయిపోయి ఉంటారు. ఆ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అతనే ఉంటాడు, అట్లా సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్ అట్లా. అదండి. సో ఇప్పుడు జనరల్గా మూవీస్ థియేటర్స్లో వెళ్ళి ఆడియన్స్ చూడాలి అంటే మౌత్ టాక్ మంచిగా ఉండాలి రిలీజ్ అయిన కొన్ని డేస్ వరకు, ఇంకా సత్తా ఉండాలి కథలో. సో ఆడియన్స్ మీరు ఏం చెప్తారు? మీ మూవీ చూడాలి కాబట్టి వాళ్ళు March 9th ఆడియన్స్ థియేటర్స్కి రావాలి, హిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పాలి. మీరు ఏం చెప్తారు? డిఫరెంట్గా చెప్పండి, ఆలోచించుకోండి. ఏదైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, హీరో గారు చెప్పండి. సో మాస్ మూవీ అయితే సత్తా ఉన్న మూవీ అండి. ఓకే, ఆ విషయంలో నేను డ్యామ్ షూర్. సో డెఫినెట్గా ఆడియన్స్కి నచ్చుతుంది. ఓకే, ఆడియన్స్కి ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్, లైక్ అందరికీ నచ్చే మూవీ ఇది. సో ఎవరికి ఏం కావాలంటే కంప్లీట్ ప్యాక్డ్ ఫిల్మ్, దానికైతే ఎస్ డెఫినెట్లీ. ఓకే, సో న్యూ మూవీ అనేది కాకుండా లైక్ కొత్త వాళ్ళు చేసినా సరే అది కొత్త వాళ్ళు చేసినట్టయితే అనిపించదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎగ్జాక్ట్లీ అండి. అదైతే యాజ్ అ డైరెక్టర్గా నేను కూడా చెప్తాను. సీరియస్లీ ఈ ఆర్టిస్టులు నాకు దొరకడం, అంత లోకల్ పీపుల్ అవ్వడం, నా కథకి ఆ స్లాంగ్కి పర్ఫెక్ట్ సూటబుల్ అవ్వడం. యాక్చువల్గా నేను ఇంత ఈజీగా చేయడానికి కూడా రీజను నాకు మంచి క్రూ దొరికింది, సపోర్ట్. లైక్ జబర్దస్త్ బాబీ అండ్ అశోక్, వాళ్ళకి యాక్టర్స్ ఎప్పుడు నన్ను పోక్ చేస్తూ ఉంటారు అన్నమాట. నోన్ ఫేసెస్ కూడా యాక్చువల్గా వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నా. సో వాళ్ళు నాకు చాలా కంఫర్ట్ ఇచ్చారు చేయడానికి యాక్టింగ్. సో ఐ ఫెల్ట్ వెరీ కంఫర్ట్. సో మొత్తం మీ మూవీలు అన్ని దొరుకుతాయి అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. వచ్చిన ప్రతి ఆడియన్స్ అయితే థ్రిల్ ఫీల్ అయితే వెళ్తాడండి, క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత హ్యాపీగా వెళ్తాడు. ఓకే, ప్రివ్యూ చూసారా అండి మీ ఇద్దరు? ఆల్రెడీ చూసారు కదా. సో స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఒక థాట్ ఉంటుంది, మీరు వినేటప్పుడు ఒక థాట్ ఉంటుంది, షూటింగ్ ప్రాసెస్లో ఒక థాట్ ఉంటుంది మూవీ మీద, ప్రివ్యూ చూసాక థాట్ ఒకటి. సో డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డిఫరెంట్ స్టేజెస్లో మీ ఆలోచన ఎలా ఉంది? 99% అయితే చేంజ్ అవ్వలేదు అంటారు ఏంటి? నేను అనుకున్నానండి ఈ ఆన్సర్. నేను అనుకున్న కథకి నాకు దొరికిన ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి నేను 100% ఫుల్ఫిల్. ఓకే, నో డౌట్ అండి అందులో అయితే. నేను అనుకున్న కథ తెర మీద ఎలా చూపించాలనుకున్నాం అలా అయితే కనిపిస్తుంది, నో డౌట్. కాపీ పేస్ట్ అండి? కాదండి, నేను చెప్తాను అనొచ్చుగా ఎస్ ఏంటండి. ఓకే, ఎనీవేస్ March 9th ఈ మూవీ రిలీజ్ అయ్యి మీది మంచి సక్సెస్ అవ్వాలని, థియేటర్స్ అన్ని ఫుల్ అయిపోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా ఇంటర్వ్యూ, మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.